సప్తమి ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తనిఖీ చేశారు. జనవరి 25వ తేదీన రథసప్తమి సందర్భంగా వాహన సేవలు జరగనున్నాయి. వాహన సేవలను వీక్షించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలో చేస్తున్న ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, శ్రీమతి పనబాక లక్ష్మి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి బయటకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాదిలోగానే ఇప్పుడు కూడా రథసప్తమి ఏదైతే ఉందో దాని గురించి ఏర్పాట్ల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను మీ ద్వారా భక్తులకి అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 25వ తారీఖున రథసప్తమి పర్వదినం సందర్భంగా 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తారు. భక్తులకి దర్శనం కూడా ఇస్తారు. సూర్యప్రభ వాహనం ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు, చిన్నశేష వాహనం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, గరుడ వాహనం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, హనుమంత వాహనం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, చక్ర స్నానం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, కల్పవృక్ష వాహనం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు, సర్వభూపాల వాహనం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు, చంద్రప్రభ వాహనం రాత్రి 8 నుండి 9 గంటల వరకు. ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమం 25వ తారీఖు నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే ఈ రథసప్తమి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వర్తించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, అట్లాగే జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం వీళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఉంది. కృష్ణా